ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాం. వైసీపీ మంత్రి రోజా అయితే కనుక పార్టీ మారుతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. అంటే ఏ పార్టీలోకి వెళ్తున్నారు ఏంటనే ఇన్ఫర్మేషన్ అయితే కనుక వివరాలు తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వైసీపీ మంత్రి రోజా అయితే కనుక పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లుగా అయితే చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, ఏంటి, ఏపీలో పోటీ చేస్తారా చేయరా అనే వివరాలు అయితే కనుక తెలుసుకుందాం. మంత్రి రోజా తమిళనాడు రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే అందుతోంది. తమిళనాడులో అధికారంలో ఉన్న డిఎంకే పార్టీలో ఆమె చేరే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నగరి టికెట్ ఇచ్చినా కూడా రోజా కనుక గెలవకపోతే ఇక డిఎంకేలోకి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారట. అయితే ఏపీలో గెలవాలి లేదా అసలు ఏపీలో రాజకీయాల్లోనే ఉండకూడదని ఫిక్స్ అయిపోయినట్లు రోజా సన్నిహిత వర్గాలు అయితే వెల్లడిస్తున్నాయి. ఇక రోజాకు తమిళనాడులో కూడా నటిగా మంచి గుర్తింపు ఉంది. డిఎంకే పార్టీ ఆమెను ఆహ్వానించి టికెట్ ఇచ్చి పోటీ చేయమంటే మంచి మెజారిటీతోనే గెలిచే అవకాశం అయితే లేకపోలేదని చెప్తున్నారు. ఇక అధికారంలో మంత్రి స్థానంలో ఉంటేనే ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇక రానున్న ఎన్నికల్లో కనుక ఒకవేళ ఓడిపోతే ఆ బాధను, అవమానాన్ని భరించే శక్తి రోజాకు లేదంటున్నారు. అందుకే ఏపీ రాజకీయాలను పూర్తిగా పక్కన పెట్టేయాలని మెల్లిగా పావులైతే కదుపుతున్నట్లుగా సమాచారం. ఇక 2022లోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్తో రోజా ఓసారి భేటీ అయ్యారు. రోజా కనుక వస్తానంటే స్టాలిన్ టికెట్ ఇచ్చేందుకు కూడా రెడీగా ఉన్నారు. టికెట్ ఇవ్వకపోయినా ఆమె స్థాయికి తగ్గట్టు మంచి స్థానాన్ని కల్పించేందుకు కూడా వారైతే సిద్ధంగా ఉన్నారని అయితే చెప్తున్నారు. సో ఒకవేళ ఏపీలో గెలిచినట్లయితే ఓకే, కానీ ఒకవేళ అటు ఇటుగా ఉన్నట్లయితే ఖచ్చితంగా తమిళనాడు డిఎంకేలోకి వెళ్ళే అవకాశం ఉందని అయితే ప్రస్తుత సమాచారం అయితే అందుతుంది.